నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. బెంగళూరులో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది మొట్టమొదటిసారే కాదు, ఇలా చాలా సార్లు జరుగుతూ ఉంది. అసలు ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు అంటే ఎవరు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది మొత్తం వివరంగా మేడం మాటల్లోనే. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, డాక్టర్స్ వైద్యో నారాయణ, వైద్యుడే దేవుడు. అసలు తల్లిదండ్రుల తర్వాత ఒక మనిషి శరీరాన్ని ముట్టుకునే హక్కు ఆల్మోస్ట్ డాక్టర్ దగ్గరే ఉంటుంది. అది వైద్యం పరంగాను. చిన్నప్పుడు తల్లిదండ్రులు సాగుతారు, తర్వాత డాక్టర్ దగ్గరే. విమెన్ అసలు మెయిన్లీ ఓపెన్ అయ్యేది డాక్టర్ దగ్గర. ఏదైనా తన శరీరం అయినా టచ్ చేసినా నాకు మంచి వైద్యం అందితే చాలు అని చెప్పేసి. ఇలాంటిది కంప్లీట్ గా నెగిటివ్ వేలో ఎందుకు వెళ్తుంది? దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. మీరే ఎగ్జాంపుల్ చెప్తూ కూడా దాని గురించి అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని. ఇది ప్రతి మనిషికి ఇంచుమించు జీవితంలో జరుగుతాయేమోనండి. నా చిన్నప్పుడు అంటే నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా పక్కనే ఒక డాక్టర్ ఉండేవాళ్ళు, పెద్ద ఆయన. అప్పటికే ఆయనకు ఒక 50-60 ఏళ్ళు ఉంటాయేమో, నాకు ఎంత తెలియదు. ఆ టచ్ చేయడంలో డిఫరెన్స్ తెలిసేది మనకి. నేను మా ఇంటికి వెళ్ళి చెప్పా. అప్పుడు మా వాళ్ళు వచ్చేవాళ్ళు నాతో కూడా. ఎంత ఏజ్ ఉంటుంది మేడం మీకు అప్పుడు? అప్పుడు నాకు 16 ఏళ్ళు, టీన్స్ లో ఉన్నా. సో కానీ అది తెలిసిపోతుంది మనకి. ఈ స్టెథోస్కోప్ పెట్టి టచ్ చేయడంలో కావాలని చేపెట్టేవాడు. అప్పుడు చెప్పాక ఏం చేస్తాం, అప్పుడు ఇంత తెలియదు, తిట్టడాలు లేదా ఇట్లా అబ్యూస్ చేయడం మనకి అవంతా తెలియదు. అక్కడికి వెళ్ళటం మానేసా. అసలు చెప్తున్నా, కనీసం ఇంటికి వెళ్ళి చెప్పాను, వాళ్ళు నమ్మారు నన్ను. అయితే ఇది బెంగళూరులో జరిగింది. జయకుమార్, డాక్టర్ జయకుమార్ రేడియాలజిస్ట్. ఆయన ఒక ఆవిడ స్కాన్ కోసం వెళ్ళారు. వెళ్తే అతను ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ చాలా అసహ్యంగా టచ్ చేయటం జరిగింది. ఆవిడ ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళి భర్తకు చెప్పారు. చెప్తే అతను ఏం చేశాడు, నువ్వు మళ్ళా వెళ్ళి ఫోన్ లో మొత్తం చిత్రీకరించని అంతా రెడీ చేసి ఇచ్చాడు ఆయన. ఇస్తే ఆవిడ అలాగే చేశారు. ఇంకా నేను మీతో ఇంకంతకంటే వివరంగా మాట్లాడలేని పరిస్థితి. మీకు ఒక ఏమంటారు, నాకు చెప్పడానికి కూడా తెలియట్లా. ఒక పోర్న్ వీడియోను వాట్ ఎవర్ అంత లెవెల్లో వాడు చేశాడు. వాడు అనే అనొచ్చు మనం, ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వక్కర్లే. సో అప్పుడు దాన్ని తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అయితే ఇలా ఎంతమంది భర్తలు నమ్ముతారు? ఇప్పుడు ఆ భర్త మంచివాడు కాబట్టి ఈవిడ్ని నమ్మాడు, సహాయం చేశాడు. అంటే సహాయం అంటే భార్యకి సహాయం చేయడం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. అంటే ఇంకా దానికి ఆ పదం ఇంకంతకంటే రాదు కదా. ఆయన్ని పట్టిస్తే మిగిలిన వాళ్ళకి ఎంతమందికి అంటే ఇది ఫ్యూచర్ లో మంచి కదా, మిగతా ఆడవాళ్ళకి మంచిది. తన భార్యను సేవ్ చేసుకున్నాడు, తన భార్యకి రక్షణ కల్పించాడు. ఒక భర్తగా ఆయన చేయాల్సిన పనులన్నీ చేశాడు. మనం అతన్ని కూడా అప్రిషియేట్ చేయాలి. అంటే మగవాళ్ళందరూ చెడ్డవాళ్లే అనే సమయంలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఇది మీరు అన్నట్టుగా ఇటీవల కాలంలో డాక్టర్స్ దగ్గర చాలా వింటున్నాం. ఇటీవల కాలం ఏంటండి, నేను అసలు కొంతమంది డాక్టర్స్ విన్నాను. మీరు చిన్నప్పుడు అయ్యాక పెద్ద అయ్యాక కూడా. ఈ రోజు మీరు చాలా సో కాల్ డాక్టర్స్ అనుకునే వాళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ నేను దగ్గరగా విన్నా. వాళ్ళు ఇవాళ నీతులు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తూ ఉంటుంది. అంటే ప్రతి మనిషిలోనే ఇంకో కోణం ఉంటుంది. అది నేను చెప్తున్నా. ఎస్పెషల్లీ డాక్టర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు దాన్ని ఏమంటారు మీరు, బాడీని అంతా ఇది చేస్తారు, స్కాన్ కాదు, వాళ్ళు నేర్చుకునేటప్పుడు దాన్ని ఏమంటాం, ఏదో అనాటమీ చేస్తారు. ఇప్పుడు అనాటమీ అవన్నీ చేస్తారు. ఆడ మగ డిఫరెన్స్ ఉండదు. వాళ్ళు అది చాలా సర్వసాధారణం వాళ్ళకి బాడీ అనేది. కాబట్టి అంటే డాక్టరు వృత్తి వేరు ప్రవృత్తి వేరుగా ఉండాలి. అంతేగాని డాక్టర్ గా ఉన్నప్పుడు నేను నీచంగా ఉంటాను అంటే తప్పు కదా. ఇది అంటే ఇవన్నీ కూడా చాలా వింటానికి కూడా చాలా జుగుప్సగా ఉంటాయి మనకి. నేను చెప్తున్నది అది. కాబట్టి ఇప్పుడు ఇంకొకటండి, మీరు కనుక గమనిస్తే ముస్లిమ్స్ ఎక్కువ శాతం లేడీస్ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీరు నమ్ముతారో లేదో, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇటీవల కాలంలో మా అమ్మాయికి టెస్ట్ చేయడానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నన్ను ఎలా చేయలే లోపలికి. నేను కూడా పిచ్చిదానిలాగా నేను ఒప్పుకున్నాను, మొగాతనే. అయితే మా అమ్మాయికి సరిగా కప్పను కూడా కప్పలేదు. నేను వెళ్ళి మళ్ళా తిట్టాక కప్పారు. ఇది కూడా చాలా పెద్ద సెంటర్, డయాగ్నోస్టిక్ సెంటర్. ఆ తర్వాత ఒక ముస్లిం వచ్చారండి. అంటే నేను అనేది వాళ్ళు మంచి పని చేశారని చెప్తున్నా, వాళ్ళని తిట్టట్లా నేను ముస్లిమ్స్ ని. ఆ మహిళతో పాటు నేను వెళ్తానని లోపలికి వెళ్తే ఎలో చేశారండి. ఆ తర్వాత వెళ్ళి నేను దెబ్బలాడా మేనేజర్ తోటి. నా కూతురికి నన్ను మీరు వెళ్ళనివ్వలేదు. అవును, షీఈ్ నాట్ ఈవెన్ 18 years. వాళ్ళు ఏదో చెప్తారండి.
అంటే నేను ఎంత పిచ్చిదాన్నో అని నాకు అనిపించింది. ఏంటి నేను ఎందుకు అసలు అట్లా ఎలవ్ చేశాను? అవును. అంటే అంత ఆలోచించాం కదా మేడం. నిజంగా డాక్టర్ దగ్గరికి ఆలోచించలేదు. పంపిస్తున్నాము. నిజంగా ఆలోచించలేదండి. ఇట్ వాజ్ మై మిస్టేక్. అంటే మనం ఎంత అలర్ట్ గా ఉండాలి, నేను తల్లిగా నేను ఎంత అలర్ట్ గా ఉండాలి ఆ రోజు తెలుసుకున్నా. ఉమ్. వాళ్ళు మగవాడి దగ్గరికి వెళ్తే భర్త ఉంటాడు పక్కన, అవును. లేదు ఆడ డాక్టర్స్ దగ్గరికే వెళ్తారు, ఆడవాళ్ళ దగ్గరే స్కాన్ చేయించుకుంటారు. ఆ రోజు స్కాన్ చేయడానికి ఆడవాళ్ళు లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకున్నారు నా కళ్ళ ముందు. ఉమ్. దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి, ఏది తప్పు ఏది ఒప్పు? ఉమ్. వాళ్ళు చేసింది నాకు సరైందే అనిపించిన తర్వాత. అవును. అంటే మనం ఇంత లిబరల్ గా ఉండకూడదు, కొన్ని విషయాల్లోనే మనం చాలా కఠినంగా ఉండాలి అనేది నేను నేర్చుకున్నా ఆ రోజు. ఇప్పుడు మనం వాళ్ళని సమర్థించినప్పుడు మరి మీరు మమ్మల్ని కూడా సమర్థించాలిగా. ఉమ్. అందుకని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దయచేసి మీరు కేర్ఫుల్ గా ఉండండి. డాక్టర్సే కాదండి, ఈవెన్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ మన విషయాలన్నీ వాళ్ళకి చెప్తాం, గుడ్డాళ్ళలాగా పిచ్చాళ్ళలాగా. అవును. చాలా ఎక్స్పీరియన్స్ చాలా చేస్తారు మేడం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ దగ్గర మనం కూడా. చేస్తాం. సో అంటే అందరూ అలా ఉండరు, వెరీ ఫ్యూ పీపుల్ విల్ బి లైక్ దాట్. కానీ అందరి మీద అందరి మీద మర్చిపడుతుంది. ఒకటి చేసిన తప్పుకి కుటుంబం అంతా బలవట్ల. ఒక పిల్లాడో చేసిన తప్పుకి ఒక కుటుంబాన్ని వెలేస్తున్నారుగా, ఆ రకంగా ఉంటుంది. అంటే ఒక మొత్తం ఒక ఏమనాలి, డాక్టర్స్ అందరినీ జనరలైజ్ చేసేస్తారు. అవును. అందరు డాక్టర్స్ చెడ్డవాళ్ళు కాదు, అలాగని అందరూ మంచివాళ్ళు కాదు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అంటే ప్రభుత్వ ఆసుపత్రి అది, పోనీ ప్రైవేట్ కూడా కాదు. మరి సిద్ధరామయ్య ఇప్పుడు ఇలాంటి వాటికి సమాధానం చెప్పాలి, ఆయన ముఖ్యమంత్రి కదా. ఇంకొకటి ఏంటంటే మేడం, ఈ కేసులో అదే మీకు తెలుసు, డాక్టర్ జస్ట్ ముందు పరారీలో ఉన్నాడు అనుకున్నాం కదా, తర్వాత ఎంక్వైరీ చేశారంటే వీడియో చూపించేసరికి వీళ్ళు ఆటోమేటిక్ ఎంక్వైరీ అయింది, వచ్చాడు, అటెండ్ అయ్యాడు, వెళ్ళిపోయాడు, అంతే, ఏం లేదు, ఏదో చెప్పేసాడు, వెళ్ళిపోయాడు అని మేడం. మరి ఇంత వీడియో కూడా చూపించారు, వెళ్ళి మరి కేసు ఫైల్ చేయాలి కదా. నేను అడుగుతున్నది అదే, గవర్నమెంట్ ఏం చేస్తోంది, నిద్రపోతోందా? మీరు హిందుత్వ గురించి లేకపోతే రాముడి పదాలు తీసేయాలి వీటి మీద కాదు దృష్టి పెట్టాల్సింది కదా. మీరు దేని మీద దృష్టి పెట్టాలి? సాధారణ మనిషికి జరిగిన అన్యాయం మీద దృష్టి పెట్టాలి. ఇవాళ మహిళకి జరిగిన అన్యాయానికి మీరు ఆ డాక్టర్ని పనిష్ చేయాలి వద్ద? గవర్నమెంట్ డాక్టర్ మేడం భయపెట్టాడు. మరి హెల్త్ మినిస్టర్ ఏమయ్యాడు? చెప్తే చంపేస్తానని భయపెట్టాడంట డాక్టర్. చెప్పొద్దని అంతసేపు ఆయన ఎంజాయ్ చేశాడు, ఇంక ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. చంపేస్తానని ఒక్క తన్నాలి వాడిని. అది అక్కడ మహిళ ఎలా స్పందించాలి అనేది, తన్నాలి, ఏ వెపన్ ఉంటే అది అదే ప్రైవేట్ పార్ట్ లో తన్ని రావాలి గట్టిగా గట్టిగా. ఏం అబ్జెక్షన్ లేదు. కాలుతో ఒక్క తన్ని నొక్కి పెట్టేసి వాడిని బయటకు వచ్చారు, ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు. ఏడ్చుకుంటూ రావడం తప్పులేదు, రక్షణ కోసం ఏడవడం. అంటే నటించాలంటే నటన కాదు, ఆటోమేటిక్ గా వస్తుంది. అది ఏంటంటే ఒక అసహ్యం, ఒక బాధ అన్ని కలగలిపిన ఒక సమ్మిశ్రమం అంటాం కదా, అట్లా వస్తుంది మనకు కూడా. భయం కూడా వస్తుంది, భయం, జుగుప్స అన్ని అండి. అది అనుభవించేవాడికి తెలుస్తుంది అసలు ఎంత అన్యాయంగా. అంటే కొన్ని మన ఇన్సిడెంట్స్ ఇప్పటికీ మర్చిపోం చూడండి. అలాంటి కసి ఏమి చేయలేం, ఎందుకంటే ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, చచ్చి ఉంటాడు వాడి పాటికి అనుకుంటాం మనం. అది అందరికీ జరుగుతుంది లైఫ్ లో, ఆడపిల్లలందరికీ. అంటే 75% అనుకోండి అవుతుంది. కొంతమంది రివోల్ట్ అవుతారు, కొంతమంది అవ్వరు, అంతే. కాబట్టి ఇలాంటివి మాత్రం క్షమించొద్దని నేను చెప్తున్నాను. వీటి మీద ఖచ్చితంగా ముఖ్యంగా ప్రభుత్వాలు ఏం చేస్తే నిద్రపోతున్నాయా? ఇదే ఆంధ్రాలో జరిగితే ఈ పాటికి వైసీపీ రెచ్చిపోయి ఉండదు. ఈ పాటికి రోజా లాంటి వాళ్ళు ఏడ్ చేసి గొడవ పెట్టేసి నాన్న రబ్సా చేసేసి అరిచేసి. మరి అక్కడ ఏం చేస్తుంది అపోజిషన్? నిద్రపోతుందా కర్ణాటకలో? అసలు దారుణంగా ఉంది మేడం. అసలు డాక్టర్స్ అంటే మనం ప్రాణం కోసం వెళ్తాము, ఇంకా అసలు ఎక్కడికి పోవాలనేది అర్థం కాని పరిస్థితి. ఏమోనండి, ఈ స్కానింగ్ సెంటర్స్ లో మేడం మీరు అన్నట్టుగా ముందు ఏదైతే అన్నారో, ఖచ్చితంగా ఇలాంటి ఉమెన్ కి సంబంధించి ఒక అబ్జర్వర్ ఉండాలి, లేడీ అసిస్టెంట్ ఉండాలి. వాళ్ళు మన వైపు నుంచి కాదు, వాళ్ళ వైపు నుంచి కూడా ఒక అసిస్టెంట్ ఉండాలి, ఒక లేడీనే ఉండాలి, లేడీస్ కి లేడీనే ఉండాలి. కొత్తగా ఒక చట్టం తీసుకురావాలి. ఫ్యామిలీ మెంబర్ లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి కుదరదు భర్త రావడం, సింగిల్ గా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అసిస్టెంట్ ఉండాలి, నర్సో లేకపోతే ఎవరో ఒకరిని అక్కడ పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ.